నమస్తే అండి. మనం ప్రొసీజర్స్ ఇన్ పార్లమెంట్ డిస్కస్ చేస్తున్నాం. బేసిక్‌గా ప్రొసీజర్స్ ఇన్ పార్లమెంట్‌లో ఒక ఆర్డినరీ బిల్ లేదా మనీ బిల్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ అని గూడా అంటాం మనం దీన్ని వాడుక భాషలో. ఇవన్నిటిని ఎట్లా పాస్ చేస్తారు దీని మీదే చర్చిస్తున్నాం. అయితే మనము ప్రొసీజర్స్ ఇన్ పార్లమెంట్‌లో మనీ బిల్ చర్చించడం జరుగుతుంది. అయితే మనీ బిల్‌కి సంబంధించి మనకు ముందు తెలియాల్సింది మనీ బిల్ డెఫినిషన్, అంటే దేన్ని మనీ బిల్ లాగా పరిగణిస్తారు. దీన్ని ఆల్రెడీ నేను లాస్ట్ ఎపిసోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి దీన్ని బ్రీఫ్‌గా సమ్ చేస్తాను. మనీ బిల్ అంటే 110 ఆర్టికల్ 110 కింద ఇచ్చిన వాటి అంశాలన్నిటిని మనీ బిల్ లాగా పరిగణించబడుతుంది. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్‌కి సంబంధించిన అంశం. మనం ఏ రకమైన కొత్త ట్యాక్స్‌ని తేవాలన్నా, ఉన్న ట్యాక్స్‌లో మార్పులు చేర్పులు చేయాలన్నా దాన్ని మనీ బిల్ లాగానే పార్లమెంట్ ఆమోదించడానికి వీలుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి మనీ బిల్‌కి సంబంధించి నెక్స్ట్ మనకున్న అంశం ఏంటంటే ఇన్‌కమ్ ఎక్స్‌పెండిచర్. ఏ రకమైన డిపాజిట్స్ చేయాలన్నా, ఏ రకమైన విత్‌డ్రాయల్స్ చేయాలన్నా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి అది మనీ బిల్ లాగానే చేయగలుగుతాం. మూడోదొచ్చేసి కస్టడీ. కన్సాలిడేటెడ్ ఫండ్ కస్టడీ, కంటింజెన్సీ ఫండ్ కస్టడీ, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ కస్టడీ. ఈ మూడిటి కస్టడీస్‌ని కూడా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. కస్టడీ అంటే ఏంటి? ఎవరి కింద ఇవి పెట్టడం జరుగుతుంది? ఎవరు వీటిని చూసుకుంటారు? ఆపరేట్ చేసే హక్కు ఎవరికుంటుంది? అధికారం ఎవరికుంటుంది? అన్నది కస్టడీ. సో, ఆపరేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అన్నది కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది. దాని తర్వాత మనము పబ్లిక్ అకౌంట్స్ ఫండ్‌లో ఏదన్నా డబ్బులు వెయ్యాలి అంటే, అంటే మనీ డిపాజిట్ చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదంతోనే చేయాల్సొస్తుంది. దాన్ని కూడా మనం మనీ బిల్ లాగానే పరిగణిస్తాం. ఇవన్నిటిని మనం మనీ బిల్ అని అంటాం. లాస్ట్ ఉండేది గవర్నమెంట్ ఏ రకమైన గ్యారంటీ ఇవ్వాలన్నా, ఏ రకమైన రుణం తీసుకోవాలన్నా, లేదా ఏదన్నా ఆర్థిక బాధ్యత తీసుకున్నా కూడా దాన్ని కూడా మనీ బిల్ లాగానే పరిగణిస్తారు. సో, గ్యారంటీ లేదా లోన్ ఇట్లాంటి ఏవి తీసుకోవాలన్నా ముందు పార్లమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్‌ని మనం మనీ బిల్ లాగా పరిగణిస్తాం. సో, ఇది డెఫినిషన్ ఆఫ్ మనీ బిల్. అయితే దేన్ని మనీ బిల్ లాగా పరిగణించము అన్నదానికి వస్తే ఎక్సెప్షన్స్ టు మనీ బిల్. దేన్ని మనీ బిల్ లాగా పరిగణించం. దేన్ని మనీ బిల్ లాగా పరిగణించము అంటే ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఫైన్ ఎయ్యాలి అనుకుంటే ఆ ఫైన్ మనీ బిల్ కాదు. ఉదాహరణకి మనం ఇప్పుడు ట్రాఫిక్ ఫైన్స్ కడతాము. అది మనీ బిల్ లాగా పరిగణించరు. అంటే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మనీ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనీ బిల్‌ని ఆమోదించాల్సిన అవసరం లేదు. అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మీద కూడా చేయొచ్చు. పెక్యునరీ పెనాల్టీస్ అంటే మనీ రూపంలో, ధనం రూపంలో ఇంపోజ్ చేసే పెనాల్టీస్‌ని మనం పెక్యునరీ, నాన్ పెక్యునరీ. పెక్యునరీ అంటే ధనం. ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్, దాన్ని ధనం ద్వారా ఏసే పెనాల్టీస్‌ని పెక్యునరీ అంటారు. నాన్ పెక్యునరీ అంటే పనిష్మెంట్, కానీ ధనంతో కూడిన పనిష్మెంట్ కాదు. అంటే పెనాల్టీ కాదు. అది ఇంప్రిజన్‌మెంట్, ఇవన్నీ నాన్ పెక్యునరీ పెనాల్టీస్ కిందకొస్తాయి. అయితే ఆర్ ద డిమాండ్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, లైసెన్స్ ఫీజ్ కానీ, సర్వీస్ ఫీజ్ కానీ, ఇవన్నీ మనీ బిల్ లాగా ప్రభుత్వం పార్లమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, మనీ బిల్ కిందికి రాదు అంటే పార్లమెంట్ ఆమోదం అవసరం లేని అంశాలివి. ఫస్ట్ ఫైన్స్ వస్తాయి దీంట్లో. దాని తర్వాత పెనాల్టీస్ వస్తాయి. దాని తర్వాత సర్వీస్ చార్జెస్ వస్తాయి. లైసెన్స్ ఫీజ్ వస్తుంది. ఇవన్నిటిని మనము మనీ బిల్ లాగా పరిగణించము. ఇవి కాకుండా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించి టాక్సెస్, పంచాయత్ రాజ్ కొన్ని టాక్సెస్ ఎయ్యొచ్చు. మున్సిపాలిటీస్ కొన్ని టాక్సెస్ ఏస్తాయి. ఉదాహరణకి ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్ ఎవరేస్తారు? ప్రాపర్టీ ట్యాక్స్ అని అంటాము. లేదా ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్ అంటాము. ఊర్లలో హౌస్ ట్యాక్స్ అయితే పంచాయతీలు కలెక్ట్ చేస్తాయి. సిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ అయితే మున్సిపాలిటీస్ కలెక్ట్ చేస్తాయి. ఈ ఆహ్, ఈ ఇంటి పన్నుని పార్లమెంట్ మనీ బిల్ ద్వారా ఆమోదించాలి. అది కూడా పన్నే గదా! పార్లమెంట్ మనీ బిల్ ద్వారా ఆమోదించాలా అంటే అవసరం లేదు. అది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాబట్టి పార్లమెంట్‌కి దానికి ఏ రకమైన సంబంధం ఉండదు. అయితే ఒక బిల్లు మనీ బిల్లా కాదా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికుంటుంది? ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్‌కి మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు.
హూ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ వెదర్ అ బిల్ ఇస్ అ మనీ బిల్ ఆర్ నాట్? ఎవరికి ఒక బిల్ మనీ బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఉంటుంది అంటే అది స్పీకర్ లోక్సభకి మాత్రమే ఉంటుంది. అందుకనే మనీ బిల్లు లోక్సభలో ఆమోదించిన తర్వాత రాజ్యసభకి పంపే ముందు స్పీకర్ దాని మీద సంతకం చేసి పంపుతారు. అంటే ఇది మనీ బిల్లు, దీన్ని ఆల్రెడీ లోక్సభ ఆమోదించింది అని రాసి పంపిస్తారు స్పీకర్ రాజ్యసభకి. ఇది మనీ బిల్ డెఫినేషన్‌కి సంబంధించిన విషయం. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మనీ బిల్ ప్రొసీజర్. అసలు ఒక మనీ బిల్లుని ఆమోదించాలంటే ఎలా ఫాలో అవ్వాలి? మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ బిల్ అన్నది మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అంశము. దాని మీద ప్రశ్నలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. ఫస్ట్ ప్రశ్న దానికి సంబంధించిన ఆర్టికల్స్ అడుగుతారు. 110, 109. 110లో మనీ బిల్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ చెప్తారు. 109లో పాటించే విధానం ఏంటి, ప్రొసీజర్ ఏంటి అని చెప్తారు. సో 110, 109 ఫస్ట్ ఈ 2 ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనీ బిల్ కింద ఏమేమి వస్తాయి నేను ఇంతకుముందు చెప్పాను. పన్నులలో ఎలాంటి మార్పులు రావాల్సి వచ్చినా మనీ బిల్ ద్వారానే అది ఆమోదించబడుతుంది. కస్టడీ ఎవరికి అధికారం ఉంటుంది? కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ మీద. ప్రభుత్వం ఏదైనా రుణం తీసుకోవాలన్నా, గ్యారంటీ ఇవ్వాలి అన్నా ఇవన్నీ మనీ బిల్ కిందకే వస్తాయి. దాని తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్‌లో మనీ డిపాజిట్ చేయాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్‌లో మనీ డిపాజిట్ చేయాలన్నా, విత్‌డ్రా చేయడానికి ఆమోదం అవసరం లేదు. ఎందుకంటే ప్రజల నుండి తీసుకునే ధనం. ఆ ప్రజల నుండి తీసుకునే ధనంలో ప్రజలని ఇబ్బంది పెట్టి, హింస పెట్టి తీసుకోకుండా చూసే బాధ్యత పార్లమెంట్‌ది. అందుకనే తీసుకునేటప్పుడు పార్లమెంట్ ఆమోదం కావాలి. కానీ ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగి ఇయ్యడానికి ఆమోదం ఎందుకు? అందుకనే ఇచ్చేటప్పుడు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్‌లో ప్రజల నుండి తీసుకున్న ధనాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన ధనాన్ని పెడతారు. అంటే ప్రజల నుండి కలెక్ట్ చేసుకొని తర్వాత ఇవ్వాల్సిన ధనాన్ని డిపాజిట్ చేస్తారు. అయితే పబ్లిక్ అకౌంట్స్‌లో ఏమైతదంటే ప్రజల నుండి తీసుకునేటప్పుడు పార్లమెంట్ ఆమోదం అవసరం. ఎందుకు అవసరం? ప్రజలని హింసబెట్టి, బాధపెట్టి తీసుకోకుండా చూడ్డానికి. ఆర్బిట్రరీ టాక్సేషన్ అంటాం. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తీసుకునేటట్టు, న్యాయంగా తీసుకునేటట్టు చూసే బాధ్యత పార్లమెంట్‌కి ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగద్దని పార్లమెంట్ ఆమోదం తీసుకుంటున్నాం. పైసలు కలెక్ట్ చేసుకునేటప్పుడు. అదే మీరు ధనాన్ని రిటర్న్ ఇవ్వాలి. ధనాన్ని తిరిగి ఇవ్వాలి ప్రజలకి. ప్రజల నుండి తీసుకున్న ధనం వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఆమోదం? ఆమోదం అవసరం ఉండదు. సో, అందుకనే పబ్లిక్ అకౌంట్స్‌లోంచి విత్‌డ్రా చేసేటప్పుడు పర్మిషన్ అవసరం లేదు. పబ్లిక్ అకౌంట్స్‌లో డిపాజిట్ చేసేటప్పుడు పర్మిషన్ అవసరం. అందుకని మీకు మనీ బిల్‌లో డిపాజిట్ ఇంటూ పబ్లిక్ అకౌంట్స్ ఉంటది గానీ విత్‌డ్రాల్ ఫ్రమ్ పబ్లిక్ అకౌంట్స్ ఉండదు. అయితే మనీ బిల్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అన్న దానికొస్తే మనీ బిల్ క్యాన్ బీ ఇంట్రొడ్యూస్డ్ ఇక్కడ మనము దాన్ని ప్రవేశపెట్టొచ్చు ఇన్ లోక్సభ ఓన్లీ. ఇది లోక్సభకు ఉండే ప్రత్యేక అధికారం. రాజ్యసభ, లోక్సభకి సమానమైన అధికారాలు ఉండవు. కొన్ని విషయాలలో రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. కొన్ని విషయాలలో లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఎలాంటి అంశాలలో రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఎలాంటి అంశాలలో లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోక్సభకున్న అధికారం రాజ్యసభకు ఉండదు. రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభకున్న అధికారం లోక్సభకు ఉండదు. ఎందుకు లోక్సభకి ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ అధికారం ఉంటుంది అంటే లోక్సభ ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ సభ కాబట్టి. అంటే డైరెక్ట్‌లీ ఎలెక్టెడ్ బై పీపుల్ కాబట్టి ఆర్థిక అంశాలలో లోక్సభకి ఎక్కువ అధికారం ఇవ్వడం జరుగుతుంది. సో, కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఓన్లీ. అయితే ఇంట్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీగా రికమెండేషన్ సిఫార్సు ఉండాలి. ఎవరి సిఫార్సు ఉండాలి? రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా మనకి ప్రెసిడెంట్ సిఫార్సు మీదనే రాజ్యసభ, లోక్సభలో మనీ బిల్ ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. రాష్ట్రపతి సిఫార్సు లేనిది మనీ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడానికి వీలుండదు. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ప్రవేశపెట్టినాం. దాన్ని ఆమోదించాలి. ఎంత మెజారిటీతో ఆమోదించాలి? సింపుల్ మెజారిటీతోని ఆమోదించాల్సి వస్తుంది. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ప్రెజెంట్ అండ్ ఓటింగ్ డివైడెడ్ బై 2 + 1. దీన్ని మనం సింపుల్ మెజారిటీ అని అంటాం.
అప్పుడు ఉండి ఓటేసే వాళ్ళల్లో మెజారిటీని సింపుల్ మెజారిటీ అంటాం. ఒక్కసారి సింపుల్ మెజారిటీ ద్వారా ఆమోదింపబడ్డ తర్వాత ఫస్ట్ సర్టిఫైడ్ బై స్పీకర్ అంటే ఇది మేము ఆమోదించాము అని స్పీకర్ ధృవీకరణ ఇవ్వడం. సో సర్టిఫైడ్ బై స్పీకర్. దాని తర్వాత మనం దీన్ని రాజ్యసభకి పంపిస్తాం. రాజ్యసభకి పంపించిన తర్వాత 14 రోజుల సమయాన్ని మనం రాజ్యసభకి ఇస్తాం. రాజ్యసభకి 14 రోజుల సమయాన్ని ఇచ్చి రాజ్యసభ మీరు ఈ బిల్లుని పరిశీలించండి అని చెప్పడం జరుగుతుంది. ఈ 14 రోజుల తర్వాత రాజ్యసభ బిల్లు పరిశీలించకపోయినా ఏమైనా రికమెండేషన్స్ చేసినా ఏది చేసినా 14 రోజుల తర్వాత మళ్ళీ ఈ బిల్లుని ఏం చేస్తారు, లోక్సభకి పంపిస్తారు. ఒకవేళ రాజ్యసభ ఏమన్నా సిఫార్సులు చేస్తే లోక్సభ ఆ సిఫార్సులని పరిగణించవచ్చు. అంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ రాజ్యసభ ఇచ్చే సూచనలను లోక్సభ పాటించాలని ఎలాంటి నిబంధన ఉండదు. అంటే ఒత్తిడి ఉండదు లోక్సభ మీద. లోక్సభ డెసిషన్ ఫైనల్. రాజ్యసభకి మనీ బిల్లుని ఆమోదించే హక్కు ఉండదు. రాజ్యసభ ఏం చేయగలుగుతుంది, ఉట్టి పరిశీలించగలుగుతుంది. పరిశీలించి సూచనలు ఇవ్వగలుగుతుంది. ఈ సూచనలని తీసుకోవాలా వద్దా అన్న నిర్ణయం లోక్సభది. దీని తర్వాత మళ్ళీ లోక్సభ నుండి దీన్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్కి సంతకానికి పంపిస్తారు. ప్రెసిడెంట్ దీన్ని తిరిగి పంపడానికి వీలుండదు అంటే ప్రెసిడెంట్కి సస్పెన్సివ్ వీటో ఉండదు, తిరిగి పంపించడానికి వీలుండదు. ప్రెసిడెంట్ దాన్ని ఖచ్చితంగా ఆమోదించాలి అని కూడా రాసుండదు. రాజ్యాంగంలో తిరిగి పంపడానికి వీలుండదు అని రాసుంది, కానీ ఖచ్చితంగా ఆమోదించాలి అని రాసలేదు. సో తిరిగి పంపడానికి వీలుండదు. ప్రెసిడెంట్ దాన్ని ఎంత సమయంలో సంతకం పెట్టాలి అని కూడా ఏ టైం లైన్ ఉండదు. సో ఇది ప్రెసిడెంట్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనీ బిల్కి ఫాలో అయ్యే ప్రొసీజర్. సో మనీ బిల్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొసీజర్ ఫస్ట్ లోక్సభలో మాత్రమే దీన్ని ప్రవేశపెట్టొచ్చు. ఖచ్చితంగా రాష్ట్రపతి సిఫార్సు మీదనే ప్రవేశపెట్టాలి. లోక్సభ దీన్ని సాధారణ మెజారిటీతోనే ఆమోదిస్తుంది. ఒక్కసారి లోక్సభ ఆమోదించిన తర్వాత దీన్ని స్పీకర్ సర్టిఫై చేస్తారు. దాన్ని రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభకి ఎన్ని రోజుల సమయం ఇవ్వబడుతుంది అన్నది ఇంపార్టెంట్. రాజ్యసభకి 14 రోజుల సమయాన్ని కేటాయింపబడుతుంది. ఒక్కసారి రాజ్యసభకి 14 రోజుల సమయాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బిల్లుని లోక్సభకి తిరిగి పంపిస్తారు. ఆ మనీ బిల్లు మీద రాజ్యసభ ఏమన్నా సిఫార్సులు చేస్తే లోక్సభ దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. లోక్సభ నుండి దాన్ని డైరెక్ట్గా ప్రెసిడెంట్కి పంపడం జరుగుతుంది. ఇది మనీ బిల్కి సంబంధించిన ప్రొసీజర్, కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మనీ బిల్కి సంబంధించిన ప్రతి అంశము మీకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. గ్రూప్ 1కి ప్రత్యేకంగా చాలా ముఖ్యమైనది. గ్రూప్ 2కి అయితే ఇది కంప్లీట్ డీటెయిల్ తెలియాలి. ఇప్పుడు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, టెక్నికల్ ఎగ్జామ్స్ కానీ మిగతా వాటిలలో ఏంటంటే కనీసం మీకు ఆర్టికల్ నంబర్, దీన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎన్ని రోజులు సమయం ఇస్తారు రాజ్యసభకి, ఇట్లాంటి డీటెయిల్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది మనీ బిల్. మనీ బిల్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్న పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడిచ్చారు అన్నది ఇంపార్టెంట్. ఈ పదాన్ని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112, సో ఆర్టికల్ 112 ఆర్టికల్ నంబర్ కూడా చాలా ముఖ్యమైనది. 112 చాలా ముఖ్యమైన ఆర్టికల్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనం సాధారణ వాడుక భాషలో బడ్జెట్ అని పిలుచుకుంటాం. దాన్ని మనం బడ్జెట్ అని పిలుచుకుంటాం. ఎందుకు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అంటే ఒక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలని మొత్తము పార్లమెంట్ నుండి మన ఆమోదం తీసుకునే విధానాన్ని మనం బడ్జెట్ అంటే ఒక సంవత్సరానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మనకుండే ఖర్చులు ఏంటి, మనకుండే ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నిటిని ఒక డాక్యుమెంట్లో ప్రజెంట్ చేసి ఆ డాక్యుమెంట్ని మనం పార్లమెంట్లో అప్రూవల్ తీసుకుంటాం. దాన్ని బడ్జెట్ అంటాం. సో ఒక సంవత్సరం పాటు ఆర్థిక వ్యవస్థ మొత్తము ఈ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే ఇది చాలా ముఖ్యమైనది. బడ్జెట్ అన్న పదాన్ని ఎక్కడా కాన్స్టిట్యూషన్లో ఇవ్వలేదు. గ్రూప్ 1 2009-10లో జరిగిన ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ ఉండేప్పుడు ప్రిలిమ్స్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడిచ్చారు అని. ఎక్కడ ఇవ్వలేదు. బడ్జెట్ అన్న పదమే లేదు అసలు రాజ్యాంగంలో. బడ్జెట్ని మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటాం. సో మీరు ఎంసీక్యూస్ పాలిటీ మీద ఆన్సర్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే
రాజ్యాంగానికి సంబంధించి అడిగే ప్రశ్నలని రాజ్యాంగంలో ఇచ్చిన పదాల ద్వారానే మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఈ పదం రాజ్యాంగంలో ఉందా లేదా? రాజ్యాంగం ఈ పదానికి సంబంధించి అర్థం ఇచ్చిందా లేదా? ఇట్లాంటి ప్రశ్నలు బాగా అడుగుతారు. ఉదాహరణకి చైల్డ్ లేబర్‌ని డిఫైన్ చేయలేదు. కానీ చైల్డ్ లేబర్ అన్న పదం రాజ్యాంగంలో ఉంది. అలాగే మైనారిటీ అన్న పదము రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల మైనారిటీలు ఉంటారు అన్నదానికి రాజ్యాంగంలో రిలీజియస్, లింగ్విస్టిక్ అన్న పదాలు చెప్పడం జరిగింది. కానీ మైనారిటీ అంటే ఎవరు అన్న పదానికి అర్థం రాజ్యాంగం ఇవ్వదు. అలాగే బడ్జెట్ అన్న పదం రాజ్యాంగంలో ఎక్కడా రాసిపెట్టి ఉండదు. బడ్జెట్‌ని రాజ్యాంగంలో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. ఇంకా చెప్పాలంటే లోక్సభ, రాజ్యసభ అనే పదాలని రాజ్యాంగంలో ఇవ్వరు. లోక్సభ బదులుగా హౌస్ ఆఫ్ పీపుల్, రాజ్యసభ బదులుగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్న పదాలను వాడడం జరుగుతుంది. సో మీరు మొత్తం రాజ్యాంగం చదువుతున్నా కూడా మీకు లోక్సభ అన్న పదం కనిపించదు, రాజ్యసభ అన్న పదం కనిపించదు. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, కానీ వీటి మీద క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు వీటి మీదనే అడుగుతారు. ఈ పాయింట్స్ మీద మన క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్‌కి సంబంధించి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్‌కి సంబంధించి మనకి ఏం తెలియాలి? మనకు ఫస్ట్ ఆర్టికల్ 112 కింద ఉన్న అంశాలు తెలియాలి. 112 మనకి ఏమేం చెప్తుందంటే ఫస్ట్ బడ్జెట్ ఎవరి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది. ఈ బడ్జెట్ పార్లమెంట్‌కి వెళ్ళేటట్టు చూసే బాధ్యత ప్రెసిడెంట్ మీద ఉంటుంది, ప్రెసిడెంట్‌కి ఉంటుంది. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే పార్లమెంటులో 2 సభలకి పంపిస్తారా, పార్లమెంట్ ఒక సభకే పంపిస్తారా అన్న ప్రశ్నకి సమాధానం ఈ ఆర్టికల్‌కి సంబంధించినంత వరకి బడ్జెట్ అనేది 2 హౌసెస్‌కి పోతుంది. అంటే ఆర్టికల్‌లో ఏమని రాసుంటుందంటే బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అని రాసుంటుంది. సో లోక్సభలోనూ ప్రవేశపెట్టాలి, రాజ్యసభలోనూ ప్రవేశపెట్టాలి. మూడోది మనకేం చెప్తుందంటే అసలు ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో ఏముంటది అన్నదానికి సమాధానం ఏమిస్తుందంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు, ఆదాయం లెక్క. అంటే ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్, ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్. ఎంత ఖర్చు ఉండబోతుంది, ఎంత ఆదాయం ఉండబోతుంది, దానికి సంబంధించిన మొత్తం సమాచారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో ఉంటుంది. అయితే ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్, ఈ ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్‌ని 2 భాగాలుగా ప్రెజెంట్ చేయాలి. ఒకటేమో చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ లాగా ప్రెజెంట్ చేయాలి, ఇంకొకటేమో మేడ్ ఎక్స్‌పెండిచర్ లాగా ప్రెజెంట్ చేయాలి. నేను చార్జ్డ్, మేడ్ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఆల్రెడీ మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో దాన్ని రెఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్‌గా ఉన్నదాన్ని తగ్గించడానికి, ఆపడానికి వీలుండదు. మేడ్ ఎక్స్‌పెండిచర్‌గా ఉన్నదాన్ని మీరు తగ్గించుకోవచ్చు, ఆపొచ్చు, కానీ పెంచడానికి వీలుండదు. సో చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్, మేడ్ ఎక్స్‌పెండిచర్ లాగా మళ్ళీ కేటగరైజ్ చేయాలి అని చెప్తుంది. ఈ చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ కింద రాజ్యాంగం ప్రకారం ఏమేమి వస్తాయి, వాట్ ఆల్ విల్ కమ్ అండర్ చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్, ఇదంతా మనకి ఆర్టికల్ 112 కింద ఉంటుంది. ఆర్టికల్ 112 ఎవరికి బాధ్యత ఉంటుంది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌కి? ప్రెసిడెంట్. ఎక్కడ పంపియాలి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? పార్లమెంట్‌కి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో ఏముంటాయి? ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్. ఈ ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్‌ని 2 భాగాలుగా విభజించి ప్రెజెంట్ చేయాలి. చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్, మేడ్ ఎక్స్‌పెండిచర్. చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ కిందకి ఏమొస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనకి బడ్జెట్ అనే అంశంలో ఉంటాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇవే నేను ఇప్పుడు మీకు చెప్పింది 112లో ఎట్లా ఇచ్చారో చూపిస్తాను చూడండి. ద ప్రెసిడెంట్ షెల్, ఇది ఇంపార్టెంట్. బాధ్యత ఎవరిది? ప్రెసిడెంట్‌ది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంట్‌కి వెళ్ళాలి. టు బి లేడ్ అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ తనంతట తాను తీసుకొని వెళ్ళి ఇవ్వరు. ప్రెసిడెంట్ ఎవరితోనన్నా పంపిస్తారంటే ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎవరో ఒకరు వెళ్ళి బడ్జెట్‌ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ప్రెసిడెంట్ బదులు ఇంకొకరు పోయి ఇవ్వచ్చు అని అర్థం ఈ కాజ్ టు బి లేడ్ అంటే. దాని తర్వాత బిఫోర్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, 2 హౌసెస్‌కి బడ్జెట్ వెళ్ళాలి. ఆ స్టేట్మెంట్ ఆఫ్ బడ్జెట్ అంటే ఏంటి, ఇక్కడ నుండి బడ్జెట్ అంటే ఏంటి, ఆ స్టేట్మెంట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎస్టిమేటెడ్ రిసీట్స్ అంటే గవర్నమెంట్‌కి వచ్చే డబ్బు. ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్ అంటే గవర్నమెంట్ ఖర్చు చేయాల్సిన ధనం.
ఫర్ దట్ ఇయర్ ఇన్ దిస్ పార్ట్ రెఫర్డ్ టు బీ యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒక అర్థము రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు ఈ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో 2 భాగాలుగా విభజించాలి అంటున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే మీకు చార్జ్డ్ అన్న పదం కనిపిస్తుంది, ఇక్కడ గమనిస్తే మేడ్ అన్న పదం కనిపిస్తుంది. చార్జ్డ్ అన్న పదంకి అర్థం ఏంటంటే ఏదేదైతే చార్జ్డ్గా డిక్లేర్ చేయడం జరిగిందో దాన్ని పార్లమెంట్కి తగ్గించడానికి ఆస్కారం ఉండదు, ఆపడానికి ఆస్కారం ఉండదు. మేడ్ అనే ఎక్స్పెండిచర్ మీరు ఎంత చర్చించుకుంటారో చర్చించుకోండి, దాన్ని తగ్గించవచ్చు, మీకు నచ్చకపోతే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అది మేడ్ ఎక్స్పెండిచర్. ఈ 2 భాగాలుగా విభజించాలి. ఇప్పుడు చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కింద ఏమొస్తుంది? ఫస్ట్ రాష్ట్రపతికి సంబంధించి ఖర్చులు, జీతం ఇవన్నీ. దాని తర్వాత స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్. స్పీకర్, డెప్యూటీ స్పీకర్ లోక్సభ, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ రాజ్యసభ, వారి జీత భృత్యాల గురించి. దాని తర్వాత డెట్ ఛార్జెస్, ప్రభుత్వం ఏదన్నా అప్పు చేసింది, అప్పు తిరిగి పే చేయాలి. ఆ ప్రభుత్వం చేసిన అప్పుని తిరిగి పే చేయకపోతే ఏమవుతుంది? లీగల్ ఇష్యూస్ కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి మనం వరల్డ్ బ్యాంక్ నుండి అప్పు చేసాం, తిరిగి పే చేసే పరిస్థితులలో మనం లేము. ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశంకు ఉండే ఇమేజ్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ రేపొద్దున మనకు తిరిగి ఎవరు అప్పు ఇవ్వరు. ఇవన్నీ సమస్యలు ఉండకుండా ఒక్కసారి ఏదైనా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా అది తిరిగి పే చేయాలి. అందుకనే అది చార్జ్డ్ ఎక్స్పెండిచర్. దాని తర్వాత శాలరీస్, ఇవన్నీ ఇంత పెద్ద పాయింట్కి అర్థం ఏంటంటే శాలరీ, జీతాలు ఎవరివి? జడ్జెస్వి, సుప్రీం కోర్టు జడ్జెస్వి. దాని తర్వాత పెన్షన్స్ ఎవరివి? సుప్రీం కోర్టు జడ్జెస్వి, హైకోర్టు జడ్జెస్వి కూడా. పెన్షన్స్ ఆఫ్ ఎస్సీ అండ్ హెచ్సి జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇవన్నీ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇవన్నిటిని మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చార్జ్ ఎక్స్పెండిచర్ లాగా పరిగణిస్తాం. తర్వాత క్యాగ్. దాని తర్వాత ఏదన్నా కోర్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చింది, కోర్ట్ ఏమన్నా జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జ్మెంట్కి సంబంధించి ఏదైనా మనీ పే చేయాల్సి వస్తే, ఉదాహరణకి కోర్టు కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పింది, కంపెన్సేషన్ ఇవ్వడానికి కావాల్సిన ధనాన్ని కూడా మనం చార్జ్ ఎక్స్పెండిచర్ లానే కన్సిడర్ చేస్తాం, మేడ్ లాగా కన్సిడర్ చేయము. దాని తర్వాత ఎనీ ఎక్స్పెండిచర్ డిక్లేర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ పార్లమెంట్ బై లా టు బీ చార్జ్డ్. పార్లమెంట్ బై లా టు బీ చార్జ్డ్ అంటే ఒక సాధారణ చట్టం ద్వారా ఇది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని పార్లమెంట్ డిక్లేర్ చేస్తే దాన్ని మనం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటాం. ఉదాహరణకి పార్లమెంట్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ లాగా లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ కింద లోక్పాల్కి సంబంధించిన ఖర్చులన్నీ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని డిక్లేర్ చేయడం జరిగింది. అది రాజ్యాంగంలో రాసలేదు, అదొక సాధారణ చట్టంలో చెప్పబడింది, అది కూడా చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సో ఆర్టికల్ 112 ప్రకారం చార్జ్డ్ ఎక్స్పెండిచర్లో ఏమేమి వస్తుంది అన్న ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే క్యాగ్ జీతం, ప్రెసిడెంట్ శాలరీ, జడ్జెస్ శాలరీ, పెన్షన్, ప్రెసిడెంట్ శాలరీ పెన్షన్, క్యాగ్ శాలరీ పెన్షన్. దాని తర్వాత స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్, వీళ్ళందరి శాలరీస్, అలవెన్సెస్ ఇవన్నీ వస్తాయి. ఇది వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని పార్లమెంట్లో ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎంత సమయం. మీరు గమనిస్తే పార్లమెంట్లో జరిగే ఏ విధానంలో కూడా ఒక సమయం, నిర్ధారిత సమయం ఉండదు. అంటే ఈ టైంలో ఇది చెయ్యాలి అని ఎక్కడ రాసుండదు. కానీ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి, ఆర్థిక విధానాలకు సంబంధించి మాత్రమే సమయాలు ఉంటాయి. బడ్జెట్కి సంబంధించి కూడా సమయం చెప్తుందనమాట. ఇంత టైంలో ఇది పాస్ అవ్వాలి, ఇంత టైంలో ఇది పాస్ అవ్వాలి. అయితే బడ్జెట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఒక బిల్లుని మామూలుగా ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తామో అట్లానే ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్ని మనం ఇంట్రడక్షన్ అని అంటాం. ఇంట్రడక్షన్లో ఏమవుతుందంటే బడ్జెట్ని ప్రవేశపెడతారు పార్లమెంట్లో. ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్లో ఏమవుతుంది అన్నది తెలియదు. బడ్జెట్ని ప్రవేశపెట్టే అధికారం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్కి ఉంటుంది. ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్సభలో ప్రవేశపెడతారు. ఎప్పుడు? ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ఎట్ 11 AM. ఇంతకుముందు ఏమయ్యేదంటే వాళ్ళు ఫస్ట్ వర్కింగ్ డే రోజు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు కాదు, లాస్ట్ వర్కింగ్ డే రోజులు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ వర్కింగ్ డే ఎట్ 11 AM. దాని తర్వాత మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్ని మనము చాలా ఫేమస్గా బడ్జెట్ ప్రసంగం లాగా పిలుస్తాం అన్నమాట. సో బడ్జెట్ స్పీచ్ అంటే
నథింగ్ బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ స్పీచ్‌లో ఏం చెప్తారు? ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌లో మాకు ఇన్ని కోట్లొస్తాయి. మేము ఇన్ని కోట్లల్లో ఈ స్కీమ్‌కి ఇంత ఇస్తున్నాము, దీనికి ఇంత ఇస్తున్నాము, ఈ డిపార్ట్మెంట్‌కి ఇంత, డిఫెన్స్‌కి ఇంత, ఇవన్నీ మేము చేస్తున్న అలొకేషన్స్. బడ్జెట్‌లో ఈ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాం. ఉన్న పథకాలని వీటిని కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నాము. దాని తర్వాత ఎలాంటి టాక్సెస్ వస్తాయి? ఎంత ఎంత టాక్స్ రూపంలో, పన్ను రూపంలో ఎంత మనీ రావచ్చు? సో, మనకొచ్చే దారులేంటి? ఆహ్, దేని మీద టాక్సులు పెంచడం జరిగింది, తగ్గించడం జరిగింది, కారణాలేంటి? ఇవన్నీ అంశాలని బడ్జెట్ స్పీచ్‌లో ప్రస్తావిస్తారు. సో, బడ్జెట్ ప్రసంగం అనే ప్రసంగం ద్వారా బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 1 వర్కింగ్ డేలో రోజు ప్రవేశపెడతారు. పొద్దున 11కి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక్కసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత అదే రోజు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాజ్యసభలో బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బడ్జెట్. దీని తర్వాత మీకు ఇంతకుముందు నేను సాధారణ బిల్లులో చెప్పినట్టు జనరల్ డిస్కషన్ కూడా జరుగుతుంది. జనరల్ డిస్కషన్‌లో ఏం చేస్తారు? ఒక 4, 5 రోజుల పాటు జరుగుతుంది. అసలు బడ్జెట్ స్పీచ్‌లో ఉన్న అంశాలని సాధారణంగా చర్చిస్తారు. అంటే ప్రస్ ఆహ్, పరిశీలన జరగదు. చర్చ మాత్రం జరుగుతుంది. ఒక సాధారణంగా అసలు ఏమేమి ఉన్నాయన్న దాని మీద చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఒక 3, 4 వారాల పాటు పార్లమెంటు సమావేశాలను ఆపేయడం జరుగుతుంది. ఎందుకు ఆపేస్తారు? అసలు ఇక్కడి నుండి బడ్జెట్ ప్రొసీజర్ ఏముంటుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను మీకు బడ్జెట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి చాలా బ్రీఫ్‌గా పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంట్‌లో చాలా కమిటీస్ ఉంటాయి. ఎందుకు ఈ కమిటీస్‌ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది? కమిటీస్ వల్ల ఏంటి ప్రయోజనము? 3 కమిటీల గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. ఆ కమిటీలకు సంబంధించిన సమాచారం ఇది చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం బడ్జెట్ ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.